మరి రక్షణ సుఖం లేకపోతే చాలా కష్టం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకుడు అదే రీతిగా మరి మన తిమోతి పాస్టర్ గారు సువార్త చెప్తారు. వారు సువార్త చెప్పినందుకు ప్రార్థన చేసి మనం రిటర్న్ వెళ్దాం. సాయంకాల సమయంలో మరి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మా యొక్క వందనాలు తెలియపరుస్తున్నాము. కాబట్టి ఈ సమయంలో మరి ఇంతవరకు మరి దేవుని యొక్క దాసులు మరి పాటలు పాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని మరి మీకు మరి ప్రకటిస్తూ వచ్చారు. కారణం ఏంటంటే మరి దేవుడు మరి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడని, మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి మానవులందరూ కూడా మరి పాడైపోయినారని, చెడిపోయినారని, కాబట్టి మరి పాపములో ఉన్నారని. కాబట్టి పాపం అంటే ఏమిటి అని అంటే మరి దొంగతనము చేయటము, అబద్ధం ఆడటము, కాబట్టి మోసము, త్రాగుడు, వ్యభిచారము, కాబట్టి ఇంకా రకరకాలైనటువంటి పాపాలు ఈ లోకంలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనుషుడు మరి పాపంలో జీవిస్తున్నాడు, పాపంలో బ్రతుకుతున్నాడు. అయితే పాపంలో మరి ఈ లోకాన్ని విడిచిపెట్టినట్లయితే నరకముందని కూడా బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి మరి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద కంటే మరి ఈ లోకంలో అనేక మంది మనుషులు రకరకాలైనటువంటి మరి పాపముల చేత, అదే రీతిగా అనేకమైన శోధనల చేత, మరి వ్యాధుల చేత, రకరకాలైనటువంటి మరి బాధల చేత మనుషులు బతుకుతున్నాడు. కాబట్టి అదే రీతిగా మరొక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోయేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి చనిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియని స్థితిలో ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మరి లోకంలో మనుషుణ్ణి దేవుడు నిర్మించినాడు. కాబట్టి దేవుడు సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు, ఎందుకు పుట్టించాడంటే మరి ప్రతి మనుషుడు కూడా మరి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఉండాలని దేవుడు పుట్టిస్తూ వచ్చినప్పుడు మరి మనుషుడు రకరకాలైనటువంటి పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయినాడు. అందుకొరకే దేవుడు దూరం అయిపోయినటువంటి మనుషుణ్ణి అబద్ధాల చేత, మోసాల చేత, కాబట్టి వ్యభిచారముల చేత, దొంగతనముల చేత, కాబట్టి పాపంలో పడిపోయినటువంటి మనుషుడుగా ఉంటున్నాడు. కాబట్టి అది ఎవరైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా కూడా మరి దేవునికి విరోధంగా మనుషుడు పాపం చేస్తున్నప్పుడు మరి దేవుడు మరి పాపంలో చనిపోతే నరకం ఉన్నదని, ఆ నరకం నుంచి విడిపించాలని, ఈ పాపాన్ని బట్టి మనుషుడు నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక, ఆనందం లేక జీవిస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క మనుషునికి తిరిగి మరి దేవుడు ఇచ్చే గొప్ప సంతోషాన్ని మనుషుడు పొందాలని, గొప్ప ఆనందాన్ని పొందాలని మరి దేవుడే ఈ లోకంలో ప్రతి మనుషుడు చేసిన పాపానికి యేసు ప్రభువు వారు శిలువలో చనిపోయాడు.